హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి నేను సొరకాయతో దోశలు వేశాను. ఈ దోశలు టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియోలో మేము ఏ విధంగా ట్రై చేసామో ఈ వీడియోలో మీకు చూపిస్తాము, చూడండి. ముందుగా మనం ఒక సొరకాయని అయితే తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మనం సొరకాయని పొట్టు తీసుకొని నీట్గా కడుక్కున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అయితే వీటిని మనం ఒక బౌల్లో వేసుకుందాం. ఈ సొరకాయ కర్రీ చాలామంది ఇష్టపడరు, తినరు. సో అలా తినని వాళ్ళు ఈ విధంగా దోశలు వేసుకోండి, ఎంతో బాగుంటుంది. సొరకాయ తింటే హెల్త్కి కూడా చాలా మంచిది, స్కిన్కి కూడా చాలా మంచిది. కాబట్టి ఇలా చేసుకోండి. ఈ ముక్కల్లో మనమైతే ఒక కప్పు బొంబాయి రవ్వనైతే వేసుకుందాము. బొంబాయి రవ్వ ప్లేస్లో మీరు ఇంకా గోధుమ రవ్వ కూడా వేసుకోవచ్చు. గోధుమ రవ్వ అయినా బొంబాయి రవ్వ అయినా కొంచెం ఎక్కువ వేసుకోండి. ఆ తర్వాత కొంచెం అల్లము, ఇంకా పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి. వేసుకున్నాక అందులో కొద్దిగా పెరుగుని కూడా వేసుకుందాము. పెరుగు వేసుకోవడం వల్ల అయితే దోశలు మనకి ఫర్మెంట్ అయిన పిండి ఎలా ఉంటుందో అలా ఉంటుంది టేస్ట్. తర్వాత మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. ఇవన్నీ వేసుకున్న తర్వాత అయితే ఒకసారి మనం ఇలా కలుపుకోవాలి. అన్ని ముక్కలకి పట్టాలి అవన్నీ. ఈ పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేయడం వల్ల అయితే కొంచెము బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది, డైజెస్ట్ అవుతుంది. కాబట్టి జీలకర్ర ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి ఇవన్నీ అయితే మనం ఒకసారి కలిపినాక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా మనం మొత్తం రవ్వ ఇవన్నీ మనము ముక్కలకి పట్టేలా కలుపుకున్నాక మనం ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాము. ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని మనం అందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. క్రిస్టల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇంకా సన్నగా ఉండే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఈ సాల్ట్ వేసాను, క్రిస్టల్ సాల్ట్ వేయలేదు. మీకు నచ్చితే ఏదైనా వేసుకోవచ్చు సాల్ట్. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పడతాయి అనుకున్నప్పుడు అయితే వాటర్ వేసుకోండి. ఎక్కువ వేసుకోకూడదు వాటరు, మరీ ఎక్కువ చిక్కగా అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ సొరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి. ఈ విధంగా మనం ఒకసారి వాటర్ వేసుకున్న తర్వాత అయితే మళ్ళీ మనం మిక్సీ పట్టుకుందాము. చూడండి, మనం మళ్ళీ మిక్సీ పట్టుకున్నాకనైతే ఈ విధంగా అవుతుంది. అయినాక మనము దాన్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము. గిన్నెలోకి తీసుకున్న తర్వాత దాన్ని ఒక 15 minutes to 20 minutes అయితే అలానే వదిలేయండి ఆ పిండిని, అప్పుడే దోశలు వేయకుండా. ఈ విధంగా చేస్తే చాలా బాగా వస్తాయి దోశలు. చూడండి, పిండి మాత్రం ఈ టెక్స్చర్ రావాలి. మనము పెసరట్టు వేసుకున్న, దోశలు వేసుకున్న పిండి ఏ విధంగా ఉంటుందో దీనికి కూడా ఆ విధంగానే ఉండాలి. చూడండి, ఇలా ఉండాలి మెత్తగా. మీకు ఇప్పుడు పిండి చూసి అర్థమవుతుంది. వాటర్ పడతాయి అనుకుంటేనే యాడ్ చేసుకోండి, లేదంటే ఏమొద్దు. ఈ విధంగా మనం దోశ పెంక వేడి చేసుకోవాలి. దోశ ప్యాన్ మాత్రం బాగా వేడి చేసుకుంటేనే దోశలు చాలా బాగా వస్తాయి, లేదంటే ప్యాన్కి అతుక్కుపోతాయి. ఈ విధంగా మనం ఒక్కొక్కటి దోశలు అయితే వేసుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి, హెల్త్ కూడా చాలా మంచిది. ఈ విధంగా తయారు చేసుకోండి మీరు కూడా దోశలు. మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.